దేవుడు ఎలాంటి ఆరాధన చేయమంటున్నాడు, ఎలాంటి ఆరాధన చేయమని ఇప్పుడు మీ సంఘమా, మా సంఘమా, వాళ్ళు చర్చ అది కాదు. డినామినేషన్స్ పక్కన పెట్టి యేసయ్య దేవుడు, ప్రభు అయిన దేవుడు ఏం చెప్పాడు, దేవుడిని ఎలా ఆరాధించాలి, తండ్రి అయిన దేవుడు ఏం కోరుతున్నాడు, అదే కదండి మనం చేయాలి. తండ్రి కోరిందే కదా మనం చేయాలి. భక్తులందరూ కూడా ఎవరు కోరింది చేయాలి, తండ్రి అయిన దేవుడు కోరింది చేయాలి. యేసు ప్రభు ఏం చెప్పారు దాన్ని చేయాలి. ఓకే, ఆయన ఏం చెప్పారు, ఎలా ఆరాధన చేయాలి, ఆరాధనకే కదా ఆదివారం వెళ్తాం. ఆదివారం ఎలా ఆరాధన చేయాలని ప్రభు అయిన దేవుడు చెప్పాడు. తండ్రి అయిన దేవుడు ఏం కోరుతున్నాడు, యోహాను సువార్త 4:8. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు బొమ్మలతో ఆరాధన చేయండి, సిలువలో పెట్టుకుని ఆరాధన చేయండి అని ఉందా అంటే లేదు కదమ్మా. అదే వాక్యం చెప్పండి ఎవరికైనా సరే. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలి. ఇక్కడ ఏమన్నా సిలువలు పెట్టుకోమని చేయమన్నాడు యేసయ్య, చెప్పలేదు. సిలువను చూసినప్పుడు యేసు ప్రజల కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు, అది త్యాగము. సిలువ అనేటువంటిది ఆయన యేసయ్య మన కొరకు పడిన శ్రమను గుర్తు చేస్తుందే కానీ సిలువ దేవుడు కాదు, సిలువ దేవత కాదు, దేవుడు కాదు, మనుషులు చేసింది. అలా అనుకున్నట్లయితే మిగిలిన వాళ్ళు చేసింది విగ్రహారాధన ఎలా అంటారు, వారు కూడా తయారు చేసుకున్నారు కదా, అది మనుషులు చేసింది. మరి ఈ సిలువ కూడా మనుషులు చేసింది కదా, దాన్ని మొక్కొద్దన్నప్పుడు దీన్ని ఎలా మొక్కుతాం? మనుషులు ఏది చేసినా అది మానవుల చేత తయారు చేయబడింది. దేవుడిని మనుషులను దేవుడు చేశాడు కాబట్టి మనల్ని చేసిన దేవుడిని ఆరాధించడం మన కర్తవ్యం. మనల్ని చేసిన దేవుడిని, మనం చేసుకున్న వాటికంటే మనలను సృష్టించిన దేవుడిని మనం ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.